లావణ్య, మొన్న కూడా మీరు మాట్లాడారు, శేఖర్ భాష రావడం ఈ వ్యవహారం అంతా కూడా చూసింది ఏంటి, స్టిల్ ఇప్పటికీ నిన్న కూడా మీరు రాస్తారు ఇంటికి వెళ్ళడం ఇదంతా కూడా చేశారు, కొంత హడావిడి చేసినటువంటి సిచ్యువేషన్ అంతా కనిపించింది. స్టిల్ ఇప్పటికీ రాస్తారునే కావాలి అనే మాటకి కట్టుబడి ఉన్నారా? నేను రాజ్ తరుణ్ కోసమే ఫైట్ చేశానండి, అది 100% నిజం. కాంట్రవర్సీ కోసం, ఫేమ్ కోసం అయితే చేయలేదు. అది రాంగ్గా టర్న్ చేయాలి, పోర్ట్రే చేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం, అలాగే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా రాజ్ తరుణ్ కావాలా వద్దా అన్నదానికి అంటే ఇంత జరిగిన తర్వాత, నన్ను ఇంత మాటలు అనిపించిన తర్వాత అయితే నాకు వద్దు. రాజ్ తరుణ్ చేసిన దానికి రాజ్ తరుణ్కి శిక్ష పడాలి, పడుతుంది. దానికోసమే ఇప్పుడు నేను ఫైట్ చేయబోతున్నాను. ఓకే, అంటే ఇంకా రాజ్ తరుణ్ మీకు వద్దు అంటారు? అలాంటి వాడు రాజ్ తరుణ్ చేశారా, మిమ్మల్ని మీరు చేసుకున్నారా? మొత్తం రాజ్ తరుణ్ చేశాడండి, ఇదంతా రాజ్ తరుణ్ ప్లాన్. ఇప్పటి నుంచి కాదు, ఇది 2 years నుంచి పకడ్బందీగా చేస్తున్న ప్లాన్ ఇది. నేను దాని మీద ఎంతవరకు అయినా ఫైట్ చేస్తాను. ఇంకా అలాంటి మగాడు ఉన్నా ఒకటే, నాకు ఇంకా చచ్చిపోయాడు ఫోటో వేసుకుని దండ వేసుకుని బతికినా ఒకటే. నేను సెకండ్ డే చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ శేఖర్ భాష ఏంటి, మొన్న కూడా నేను అడిగినటువంటి ప్రశ్న ఇదే. శేఖర్ భాష ఎంటర్ కావడం, ఆయన అడిగితే నేను ఒక యాక్టివిస్ట్ని కాబట్టి నేను వచ్చాను ఇక్కడ, నాకు లావణ్య కాదు, రాజ్ తరుణ్ కాదు, మాల్వి మల్హోత్రా కాదు, ఇంకొకరు కాదు, లేడీ ఉమెన్ అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డ్ని ఉపయోగించుకొని అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెట్టడం, మీడియా ముందుకు వచ్చి వాళ్ళ పరువుని, వాళ్ళ ఇంటి పరువుని మొత్తం అంతా కూడా బజార్కి ఇర్చడం, ఇదే నా ప్రాబ్లం కాబట్టి నేను ఎంటర్ అయ్యాను, ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా నేను ఎంటర్ అవుతాను అంటున్నారు. ఏమంటారు? సో నాకు ఇప్పుడు 33 years అండి. మా 33 yearsలో నేను ఎన్ని కేసెస్ పెట్టుండాలి, ఎంతమందిని రోడ్డుకి ఇడ్చి ఉండాలి, ఎంతమంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి ఉండాలి, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఉండాలి. లాస్ట్ 1 year నుంచి జరుగుతున్నాయి నాకు. 1 year నుంచే కేసెస్, మాది మస్తాన్ కేసు తీసుకున్నా సరే 1 year నుంచే. మరి ఎందుకు 32 years నేను ఎందుకు చేయలేకపోయాను, ఎందుకు బయటికి రాలేకపోయాను? ఇంకా అది మీకు ఒక పాయింట్లో అది అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది సార్. దాన్ని రీజన్గా వాడుకొని ఓకే దొరికింది కదా ఫీమేల్ విక్టిమ్ కార్డ్ అన్నది యూజ్ చేసుకుంటుంది అతను, నేను కాదు. అండ్ రాజ్ తరుణ్ని రోడ్డుకి ఈడ్చాలి అంటే అతనికి ఇంతకుముందు ఉన్న అఫైర్స్తో ఎప్పుడండి మనం తన సెకండ్ థర్డ్ సినిమా గురించి తీసుకున్నా అక్కడి నుంచే నేను చేయొచ్చు. ఇక్కడ అఫైర్ది కూడా ప్రాబ్లం ఇది కాదు, అబాండనింగ్ అన్న ప్రాబ్లం. హీరో అయితే ఏనో కాంటాక్ట్స్ ఉంటాయి, లేకపోతే డబ్బులు ఉంటాయి అన్న ఒక పొగరు చూపించాలి అన్న ఒక అహం ఉంది చూసారా, అది ప్రాబ్లం. దీనివల్ల నాకు ఇంకా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రజలందరికీ కూడా. రియల్ రాజ్ తరుణ్ ఏంటి అన్నది బయటపడుతుంది. నిన్న కూడా ఒక మీడియా రిపోర్టర్ని అతను అలా పట్టుకొని మాట్లాడడం, ఇంకా అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. అయితే నిన్న రాజ్ తరుణ్ ఇదే విషయానికి సంబంధించి స్పందించడం, నాకు 32 సంవత్సరాల్లో ఎన్నో వేల మందితో నేను ట్రావెల్ చేశాను, ఆ వేల మందిలో ఎవ్వరు కూడా నా మీద ఇలాంటి అలిగేషన్ చేయలేదు, ఇప్పుడైనా సరే మీరు ఎవరినైనా అడిగి తీసుకురండి, రాజ్ తరుణ్ ఇలాంటి వాడా, రాజ్ తరుణ్ చెడ్డవాడా అంటే నేను డెఫినెట్గా పబ్లిక్కి క్షమాపణ చెప్తాను అంటూ ఒక ఛాలెంజ్ విసిరేటటువంటి ప్రయత్నాన్ని నేను ఆయన ప్రెస్ మీట్లో చేసినటువంటి పరిస్థితి కదా. ఎందుకు 32 సంవత్సరాలు మీరు అంటున్నారు చాలా ఎఫైర్స్ ఉన్నాయి రాజ్ తరుణ్ అంటున్నారు, ఎవరు రాంది, మరి మీరే ఎందుకు బయటకు వచ్చారు? అదే మీరే అంటున్నారు కదండి అఫైర్స్ అని. అఫైర్స్లో బయటికి రావాల్సిన అవసరం లేదేమో, నేను ఇంట్లో ఉండిన మనిషిని, మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఓకే, శేఖర్ భాష వ్యవహారం ఏంటి? శేఖర్ భాష చాలా ప్రూఫ్స్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కదా. నాకు చాలా ఫూలిష్గా అనిపిస్తుంది అది. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అవన్నీ ఏంటో కాదండి, మస్తాన్ సంబంధించినవి నేను రాజ్కి నా ఫోన్తో పంపించిన ఎవిడెన్సెస్ అవి. ఓకే, అతను చూపిస్తున్న రైల్వే స్టేషన్ది కూడా నేను రాజ్కి పంపించిన నా డివైస్ నుంచి రాజ్ నంబర్కి వెళ్ళినవి. అవి అతను పట్టుకొని ప్రూఫ్స్ అని మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మస్తాన్ పైన జరిగిన కేసు విషయం దగ్గర నుంచి అన్ని రాజ్కి తెలుసు. మస్తాన్ మా ఇంటికి రావడం, రాజ్ మస్తాన్ వాళ్ళ ఇంటికి రావడం, మేము కలిసి పార్టీ చేయడం, అన్నిట్లో రాజు ఉన్నాడు. రాజ్కి తెలియకుండా లేకపోతే రాజ్ వెనకాల జరగడంలో ఏ ఒక్క రోజు కూడా లేదు. రైట్.